రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? మళ్ళా నిన్న ఇగో పైసలు మీరే తీసుకుంటుంటే నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకు ఉండే కనీసం నా పదవి అన్నది కనీసం పైసలు రాదంటున్నాను. అయిపోయా దగ్గర పడ్డది ఈయన కథ. ఇక అరిసి దగ్గర పడ్డది. లాస్ట్కు పదవులు మీకే పైసలు మీకే కనీసం పైసలన్నీ అంటే పైసలు మీకేనా అంటే మనమందరం వేరే అనుకున్నాం కదా. అంటే దోపిడీకి ఎగబడ్డరా మరి చెప్తలేడు రాజగోపాల్ రెడ్డి అనుకుంటే ఆయన అనే మాట ఏంటంటే మునుగోడు నియోజకవర్గానికి మరి పైసలు కూడా ఇస్తలేరు, మరి చేసిన పనులకు బిల్లులు కూడా ఇస్తలేరు అని చెప్పి ఆయన ఆ రోడ్డుకు సంబంధించి ఒక మాట మాట్లాడుతూ పదవులు మీకే పైసలు మీకే, మరి నాకు పదవి ఇవ్వకపోయారు కనీసం పైసలని ఇవ్వరని అడుక్కునే కాడికి వచ్చింది. పదవులు మీకైనా తీసుకోండి, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి ఆయన ఏమంటుండంటే పదవులు మీరు తీసుకోర్రి నాకు అన్యాయం చేసినా సరే అంటూ మళ్ళీ ఒకసారి అరే బాబు నాకు ముఖ్యమంత్రి నాకు ఇస్తాను మంత్రి పదవి, ఎక్కడ పోయింది నా మంత్రి పదవి, ఎందుకోసం ఇస్తలేరు అని చెప్పి అడగడానికి రోజొక్క ప్రయత్నంలో భాగంగా ఇది కూడా నాకు ఇవ్వకపోయారు కానీ కనీసం నా నియోజకవర్గానికి డబ్బులన్నీ ఇయ్యరని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ మాట్లాడుతూ చురకలు అయితే అంటిస్తూ ఉన్నాడు. ఈ చురకలు ఏడదాకపోతాయంటే రేవంత్ రెడ్డి సీటు గుంజేదాకున్నది ఎక్కడికి వెళ్ళి. రోజంత బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద వర్క్ నడుస్తూ ఉంది. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. రేవంత్ రెడ్డిని పక్కన పెట్టడానికి సీనియర్లంతా కలిసి ఏదో ఒక రూపంలో, అందుకే రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ మీరు చూడండి గతంలో కంటే చాలా డిఫరెన్స్గా ఉంది, ఇంత కనిపిస్తూ ఉంది. ఇక చివరికి వచ్చేసిందనే భావన తెలిసిపోతుంది. తడబడుతున్నాడు, స్పీచ్లలో తడబడుతున్నాడు, మాటలలో తడబడుతున్నాడు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి మాటల దాడి వాడి వేడి ఏం లే, కొత్తలు ఉండే ఒక 2-3 నెలలు. అరే గెలిచినాక కూడా ఇంకేం ఫ్రస్ట్రేషన్ రాబాయి, మంచిగా హాయిగా పని చేసుకోవచ్చు కదా అని ప్రతిపక్షాలు తిట్టినాయి. అయినా చెలరేగిపోయిండు ఒక 6 నెలలు. రాను కళ్ళ ముందర మొత్తం కనిపించేసరికి ఇప్పుడు ఎట్లుంటదంటే కేసీఆర్ అన్నట్టు నీది నెత్తాకత్తా, అప్పుడు 100 చెప్తావు అడా బొంగరమా, అప్పుడు ఏం లేదు కాబట్టి నువ్వు 100 చెప్పుంటావు, కానీ చేస్తే తెలుస్తుంది నొప్పి తెలుస్తుంది. అప్పుడు నీది ఏమున్నది, నీకు బాధ్యత ఏమున్నదని ఏదంటే అది మాట్లాడినావు, ఏదంటే అది చెప్పినావు, ఎట్లంటే అట్లా అరిచినావు. అవన్నీ కూడా ఇవాళ ముందరికి వచ్చే వరకు అంటే ఇప్పుడు భయం అవుతుంది. అరే నేను చెప్పిన గినిగానము ఇవి ఏడియానే పాడే, 400 హామీలు ఉండి పాడే, ఇక 6 గ్యారంటీలలో 5-6 కూడా వేయకపోతే మీ 13 అట్నే ఉన్న 6 అట్లనే పెండింగ్ ఉండే, వాటిని ఎప్పుడు చేస్తాం, పైసలేమో లేవు. ఒక పక్క ఇటు ప్రతిపక్షాలు, ఇంకో పక్క ప్రజలు, ఒక పక్క మీడియా, ఇంకో పక్క అధిష్టానము, ఇన్ని రకాల ప్రెజర్స్ని తట్టుకోలేక పైసలు కూడా లేవా. కనీసం రెవెన్యూ జనరేట్ చేసే దమ్ము లేదు. పైసల్ని ఎక్కడికి వెళ్ళన్నా తీసుకొద్దాం తెచ్చి రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేద్దామన్న సత్తా లేకపోయా. నీతో నిధులు కాకపోయా, నీళ్లు కాకపోయా, నియామకాలు కూడా కాకపోయా. అది కూడా 5,000 ఉద్యోగాలు ఇచ్చి కథమిగా జాబ్ లేకుండా వీకిరు. జాబ్ క్యాలెండర్కి పత్తా లేదు. ఎందుకు ఇచ్చిరా జాబ్ క్యాలెండర్? అది ఏం చెప్పిన జాబ్ క్యాలెండర్ ఇట్లా రిలీజ్ చేసేసిన అయితే అయ్యో ఆపుండ్రి నోటిఫికేషన్లు వేయకుర్రి మీ దండం పెడతామని చెప్పి దీక్షలు చేస్తారు, రోడ్ల మీదకి వస్తారు అని చెప్పాడు. ఇదే రేవంత్ రెడ్డి యాదుకుందా మీకు? నోటిఫికేషన్లు ఆపమని చెప్పిరట. ఒరే సన్నాసులారా, ఓ దద్దమ్మల్లారా, వాళ్ళు అన్నది ఏంటిదంటే ఓటీపీ తోటి పెట్టకుర్రా బై, డిఎస్సీ చేస్తావు, గ్రూప్ 2 పెడతావు, 2 పెడితే క్లమ్జీగా 2 ఒకసారి క్లబ్ చేస్తే 20 రోజుల గ్యాప్ కూడా ఇవ్వకపోతే వాడు ఎడచదవాలి అని చెప్పి అన్నారు. దేన్నన్నా ఒక దాన్ని వాయిదా వేయమని అడిగిరాలు. 2 ఒకసారి పెట్టి గ్రూప్ 2ను డిఎస్సీని ఒక జాగల ముడేసి మెలేసి 20 రోజుల సందులు పెట్టి వాడిని పిచ్చి లేపి ఆ సబ్జెక్టు వేరే ఈ సబ్జెక్టు వేరే వాడు ఆగమవుతాడని చెప్పిండు. వాళ్ళు అడిగింది ఒక్కటి, మీకు తెలియకపోతే ఎవడన్నా తెలుసుకుంటారు నాయన, మీకు సోయి లేకపోతే నన్ను అడుగుండ్రి. మేము చెప్తున్నాం కదా, అది ప్రిపేర్ అవుతాడు, ఇది ప్రిపేర్ అవుతాడు, ఈ సబ్జెక్ట్ రాస్తాడు, ఆ సబ్జెక్ట్ రాయాలంటే ఒకటేసారి కష్టమవుతుంది, దేని దానికి పెట్టాలి, 1 నెల రోజులన్నా గ్యాప్ ఇచ్చి సావండి, పోస్ట్పోన్ చేయరని అడిగిరు ఏదైనా ఒకటి. అంతే తప్ప వేరే మొత్తానికి మీరు ఇస్తున్నటువంటి నోటిఫికేషన్లు తట్టుకోలేక, ఆ ఉద్యోగాలను రాయలేక ఎన్నని రాస్తాం ఒకటేసారి అని చెప్పి భయపడి ఆపమని చెప్పినట్టుగా చెప్పిండు రేవంత్ రెడ్డి. యాదుకుందా? దాన్ని పట్టుకొని ఉదరగొట్టేసిరిగా పీకుడు మంత్రులంతా ఫేకుడుగాళ్ళంతా మాట్లాడిరిగా. నోటిఫికేషన్లు వేస్తామంటే వద్దంటారు, మేము ఇస్తామంటే వద్దంటారు, మేము చెప్తామంటే వద్దంటారు, మేము ఉద్యోగాలు ఇస్తాం రాజా చేసుకోర్రా అంటే కూడా వద్దంటారు విద్యార్థులు అని చెప్పి వగల మాటలు మాట్లాడారు. కానీ ఏమైంది లాస్ట్కి? ఇచ్చినవన్నీ ఇస్తామన్నవన్నీ మిగిలిన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ లేవి. టీజీపీఎస్సీ ఏం చేస్తా ఉంది? క్యాలెండర్ రిలీజ్ చేసిన క్యాలెండర్ రిలీజ్ అయిందా? నోటిఫికేషన్లు ఇస్తుర్రా మీరు? లెక్క తీస్తాం ఒకనాడు ఏ నోటిఫికేషన్ అయింది, ఏమైంది, విద్యార్థి నాయకులను తీసుకొచ్చి మీ లెక్కలు తీస్తాం. ఇడికి అన్ని బల్మూరు వెంకట్ మాట్లాడతాడు, అద్దంకి దయాకర్ మాట్లాడతాడు. మరి ఆనాడు ఎన్ని నీతులు మాట్లాడిరు వీళ్ళంతా. కేసీఆర్ నాశనం పడుతుండే విద్యార్థుల్ని ఉద్యోగార్థుల్ని అన్నావు, మరి ఇలా మీరేం చేస్తారు? ఉద్ధరిస్తున్నారు వాళ్ళని. ఇట్లా రాజగోపాల్ రెడ్డి ఆయన బాధంతా చెప్పుకుంటా ఉన్నాడు. మళ్ళీ ఇదే మాట వస్తూ ఉంది. ఈ ముచ్చట ఏంటిదంటే అందరూ కలిసి రేవంత్ రెడ్డి అయితే దింపేద్దాం రాబాయ్, ఈయన భరించలేకపోతున్నాం, పబ్లిక్ నుంచి వచ్చే వ్యతిరేకత మనం ఎందుకు మూడగట్టుకోవాలి, మనకేం అక్కర. ఆయన అనేది ఏంటంటే ఈవెన్ పిసిసి అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ కూడా ఆ
పాదయాత్ర చేయడానికి కారణం ఏంటిదంటే రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పిదాలకి, ఆయన మాట్లాడుతున్న మాటలకి వచ్చే వ్యతిరేకతని మనం ఎందుకు ఆ బురదను రుద్దుకుందాం, మనం ఎందుకు నాశనం పట్టుకుందాం, దాన్ని ఆయన మీద రుద్దేసి పక్కకు పెట్టేస్తే అందుకే పక్కన పెట్టిర్రబే అని పోతే కనీసం ప్రజలు మన సైడ్ చూస్తారు, కాంగ్రెస్ అధిష్టానం మంచి డిసిషన్ తీసుకుందని చెప్పి అట్లనన్నా మన వైపు కొంత పాజిటివ్ ఉంటుందని ఇలా ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది పక్కా. అందుకే బీజేపీ నాయకుడు కూడా అందుకే ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి కూడా ఇప్పుడు డిసెంబర్లోగా మారుస్తారని ఎగ్జాక్ట్గా కేటీఆర్ కూడా అదే అంటా ఉన్నాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా మందికి మార్చాలనే ఉద్దేశం ఉంది అధిష్టానానికి కూడా. అందుకోసానికే పాదయాత్రకు అవకాశం ఇచ్చింది. లేకపోతే నువ్వే చేసుకోపో అంటుండే కదా ముఖ్యమంత్రి, నువ్వే ఆ అవుట్లో కూడా తీసుకురాపో, నువ్వే ఆ సీట్లు కూడా కొట్టుకురాపో, నీతోనే అవుతుందని చెప్పి పంపకపోదురా? నమ్మకం లేదు, పోయింది. ఈ దొంగ మాటలు, దొంగ హామీలు. నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు. ఎలా సక్సెస్ అయ్యిండంటే నేను అనుకున్నటువంటి టార్గెట్ అయితే రీచ్ అయిపోయినా, ముఖ్యమంత్రి అయితే అయిపోయినా, అది తొక్కొచ్చినా ఎక్కువచ్చినా ఎవరైనా సంపొచ్చినా అదంతా తర్వాత. బట్ నేనైతే అనుకున్నది వచ్చేసిన. ఆ తర్వాత ఎవడు ఎట్లైనా పోని, నాకు అవసరం లేదు, ఎవడు ఏ గంగలన్నా కలవనని చెప్పి డిసైడ్ అయిపోయాడు. ఆయన అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయిపోయాడు. నష్టపోయింది ఎవడంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు. అది రాజగోపాల్ రెడ్డి బాధ.